దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉన్న 60 బొగ్గు గనుల వేలానికి రంగం సిద్ధమైంది. వీటికి సంబంధించిన వేలం ప్రక్రియను హైదరాబాద్ వేదికగా రేపు ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి రంగానికి చేయూతగా ఉండేందుకు బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తోంది కేంద్రం. వేలానికి పెట్టిన బొగ్గు గనుల్లో తెలంగాణలోని సింగరేణి సమీపంలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ దాదాపు 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని భూగర్భ సర్వేలో తేలింది. దీంతో ఆ గనిని దక్కించుకునేందుకు సింగరేణి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అందుకోసం తొలిసారిగా గనుల వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. గతంలో వేలానికి దూరంగా ఉండటంతో సత్తుపల్లిలో 3, కోయగూడెం బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. వేలంలో గనులు దక్కించుకుంటే అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువల్లో కనీసం 4% పైగా రాయల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఒడిశాలో 16, మధ్యప్రదేశ్లో 15, ఛత్తీస్గఢ్లో 15, జార్ఖండ్లో 6, బీహార్లో 3, బెంగాల్లో 3, మహారాష్ట్రలోని ఒక బొగ్గు గనిని వేలం వేయనుంది కేంద్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.